అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ ఇక రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించడంతో పాటు వరుసగా రానున్న ఎన్నికలకు సిద్ధమవుతోంది. ప్రధానంగా అతి త్వరలోనే పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ఆ తర్వాత సహకార పార్లమెంటు, ఎంపీపీ తదితర ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పంచాయతీ ఎన్నికలపై ఇప్పటికే దిశానిర్దేశం చేయగా పార్టీ కార్యవర్గ సమావేశంలో అందరికీ సూచనలు ఇవ్వనున్నారు. తెలంగాణ భవన్లో మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించే రాష్ట్ర కమిటీ సమావేశానికి కమిటీలోని వారందరినీ ఆహ్వానించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పార్టీ రెండోసారి అధికారంలోకి రావటం, భవిష్యత్తులో పార్టీ పరంగా చేపట్టే కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. దీంతో పాటు రాబోయే 3 నెలల్లో పార్టీ కార్యాలయాలకు సొంత భవనాల నిర్మాణాలు పూర్తి చేయడం, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ భవన్ నుంచి మా ప్రతినిధి నేతాజీ లైవ్లు అందిస్తారు. నేతాజీ, చెప్పండి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆఫీస్ బేరర్స్తో పాటు అందులో ఎంతమంది అయితే కమిటీ సభ్యులు ఉన్నారో వారంతా కూడా హాజరవుతారు. ప్రస్తుతానికైతే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక ఘట్టం ముగిసిందనే చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఇక వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 16 పార్లమెంటు స్థానాలే లక్ష్యంగా కేసీఆర్ పావులు కదుపుతున్నారని చెప్పాల్సి ఉంటుంది. అలానే పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఇలా సహకార ఎన్నికలు కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిలో కూడా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచే విధంగా ఈరోజు ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ అందరికీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అలానే ఇప్పటి వరకు అంటే గత 4.5 ఏళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూనే వచ్చే 5 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రభుత్వం ఏం చేయబోతుంది అన్నది కూడా ప్రజలకు వివరించాలంటూ కూడా కేసీఆర్ ఈరోజు జరిగే సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటుగా తాను అటు ఢిల్లీకి వెళ్తారు కాబట్టి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు. ఒక ఫెడరల్ ఫ్రంట్ని ఏర్పాటు చేసి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలను ఒకే గొడుగు కిందకి తీసుకురావడం, దేశానికే దిక్సూచిగా టీఆర్ఎస్ పార్టీని నిలపాలన్నట్టుగా కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే దేశానికి సంబంధించి గుణాత్మక మార్పులు తీసుకురావాలి, అభివృద్ధిలో టీఆర్ఎస్ పాత్ర ఉంటుంది, ఏదైతే ఈ ప్రత్యేక ఆర్థిక వ్యవస్థ ఉండాలి దేశానికి, అలానే వ్యవసాయ విధానం ఉండాలంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఏది కూడా దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడపలేదు. అందుకే నాన్ కాంగ్రెస్, నాన్ బీజేపీ నినాదాన్ని నేను ఎత్తుకున్నానంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. మొత్తం దేశానికి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న దాని మీద టీఆర్ఎస్ పార్టీ తరఫున తాను ఏ విధంగా ముందుకు వెళ్తానన్నది కూడా ఆయన ఫెడరల్ ఫ్రంట్ ద్వారా చెప్పే ప్రయత్నం అయితే చేయబోతున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొట్టమొదటిసారిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేసీఆర్ యొక్క తనయుడిని కేటీఆర్ని నియమించారు. అంటే ఇండైరెక్ట్గా మనం చెప్పాల్సి ఉంటుంది, ఇక్కడ లైన్ క్లియర్ చేసినట్టుగా ఈ పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయి అంటే 16 స్థానాలు కనుక ఖచ్చితంగా టీఆర్ఎస్కి వస్తే ఇక ఇక్కడ సీఎంగా కేటీఆర్ని చేసే అవకాశం ఉంటుంది. తాను అటు ఢిల్లీ వెళ్ళిపోతారు, ఢిల్లీలో ఉండి మొత్తం దేశ రాజకీయాల్ని ప్రభావితం చేసే అవకాశం అయితే ఉంటుంది. మరోవైపు ఇక్కడ ఎవరైతే సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు ఉన్నారో, హరీష్ రావును కూడా ఆ స్థానం నుంచి రిజైన్ చేయించి ఎంపీగా పోటీ చేయించి తనతో పాటు ఢిల్లీకి తీసుకెళ్తారన్న ప్రచారం కూడా టీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ జరిగే సమావేశంలో మాత్రం వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 16 స్థానాలను కైవసం చేసుకోవాల్సిందిగా కేసీఆర్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా చెప్తారు. అలానే రాష్ట్రానికి సంబంధించి అన్ని ప్రాంతాల్లో అంటే పార్టీకి సంబంధించిన కార్యాలయాలకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉంది. దాన్ని నిర్మిస్తూనే ఇంకా ఈ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారందరూ గెలిచే విధంగా ప్రయత్నం చేయాలి. ఇప్పటికే 100 సీట్లు అనుకున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ మార్కును టచ్ చేయలేకపోయాం. కేవలం అంతర్గత కుమ్ములాటల కారణంగానే ఖమ్మం జిల్లాలో ఒక స్థానానికి పరిమితం అయ్యామంటూ కూడా కేసీఆర్ చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంటుంది అంటూ ఆయన టీఆర్ఎస్ వర్గాలకు సూచిస్తున్నారు. వచ్చే ఈ పంచాయతీ ఎన్నికలనే లక్ష్యంగా చేసుకుని ఈరోజు జరిగే సమావేశంలో
కార్యవర్గ సభ్యులందరికీ కూడా కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఓకే నేతాజీ, మరి రాబోయే సహకార పార్లమెంట్ మరియు ఎంపీపీ ఎన్నికలను టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా నిర్వహించబోతోంది? ఈ ప్రణాళిక ఎలా ఉండబోతోంది? అయితే ఇంకా ఈ పంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత సహకార ఎన్నికలు ఉన్నాయి, ఆ తర్వాత ఎంపీపీ, జెడ్పీటీసీ ఇలాంటి ఎన్నికలు ఉంటాయి. కాబట్టి వాటన్నింటిని కూడా పకడ్బందీగా నిర్వహిస్తూనే పక్కా వ్యూహంతో ముందుకు వెళ్ళాలని కేసీఆర్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో ఏదైతే వ్యూహాన్ని అమలు చేశారో అదే వ్యూహాన్ని ఈ సహకార ఎన్నికల్లోనూ, పంచాయతీ ఎన్నికల్లోనూ, ఎంపీపీ ఎన్నికల్లోనూ పదును పెట్టాలనుకుంటున్నారు. అలాంటి వ్యూహానికే, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో మనం చూసాం, కొడంగల్, ఈ గద్వాల ఇలాంటి మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లీడర్స్, వారిని ఓడించే బాధ్యతను అటు హరీష్ రావుకి అప్పగించారు. ఇంకా జగిత్యాల్లో జీవన్ రెడ్డిని ఓడించే బాధ్యతనేమో తన తనయ ఎవరైతే నిజామాబాద్ ఎంపీ ఉన్నారో కవితకు అప్పగించారు. ఇలాగా ఈసారి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బలమైన అభ్యర్థులు ఉంటారో అది ఏ ఎన్నికైనా కానీ వారిని ఓడించేందుకు పక్కా వ్యూహంతో ప్రణాళికలను కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు. వాటన్నిటిని కూడా ఈసారి వచ్చే ఈ పంచాయతీ ఎన్నికలే కావచ్చు, సహకార ఎన్నికలే కావచ్చు, ఎంపీపీ ఎన్నికలే కావచ్చు, వీటన్నిటిలో కూడా అవే వ్యూహాలను అమలు చేయబోతున్నారు కేసీఆర్. For more updates, please subscribe 99 TV Telugu.